కరీంనగర్ జిల్లా రామడుగులో 3 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి 1.5 కోటి వరకు అప్పులు చేశాడు. అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక మానసిక స్థితి సరిగా లేని సోదరుడు వెంకటేష్పై 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కోసం హత్య చేయాలని పథకం రచించాడు. రాకేష్ ప్రదీప్తో కలిసి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేష్ది రోడ్డు ప్రమాదం కాదు, హత్యగా నిర్ధారించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసును 2 రోజుల్లో ఛేదించిన పోలీసుల్ని సిపి గౌసాలం అభినందించారు. ఒకతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్ అతని ఎల్ఏ బ్రదర్ కి చంపేశారు అండ్ అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ యాస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా 2 అతను ఫ్రెండ్స్ ఉన్నారు, నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఇన్సూరెన్స్ ప్లస్ ఇది గోల్డ్ లోన్ అది క్లెయిమ్ చేయడానికి హీ ప్లాన్ దిస్ ఇన్సిడెంట్.